ఈ మధ్య కాలంలో 6 నెలలు కూడా ఆగట్లేదు. కూలింగ్ పీరియడ్ జడ్జి గారు 6 నెలలు ఇస్తా అంటే కూలింగ్ పీరియడ్ వద్దంటున్నారు. నాకు 2 నెలలు చాలు, నెల చాలు, మాకు కూలింగ్ పీరియడ్ వద్దు, మా టైం వేస్ట్ అంటే కూలింగ్ పీరియడ్ వద్దు, మా టైం వేస్ట్ అన్నప్పుడు సరైన రీజన్ చూపియాలి జడ్జి గారికి. చాలామందికి తెలియదు ఈ విషయం. మీకు కూలింగ్ పీరియడ్ వద్దు అనుకున్నప్పుడు సరైన రీజన్ చూపియాలి. ఎలాంటి రీజను? ఒకవేళ భార్యాభర్త ఇద్దరు ఒప్పుకొని డైవర్స్కి వెళ్తూ భర్త ఇంకొక మహిళతో వివాహం చేసుకుందామని ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటే 6 నెలలు నాకు టైం లేదు, నేను ఈమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను, దానికి మా భార్య కూడా అంగీకరిస్తుందంటే అప్పుడు కూలింగ్ పీరియడ్ వేవ్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కూలింగ్ పీరియడ్ని ఎత్తేయచ్చు. అప్పుడు ఎన్ని మంత్స్లో డివోర్స్ వస్తుంది? సార్ ఇప్పుడు నాగరాజు గారు వితిన్ 15 days, 20 days, 1 monthలో వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మీకు దట్ ఆల్ డిపెండ్ ఆన్ ద జడ్జ్. అది ఓకే, ఒకవేళ జడ్జి గారు ఓకే రైట్, ఎందుకొస్తే వీళ్ళు అడుగుతున్న రీజన్ కరెక్ట్. కొంతమంది కొన్ని కేసెస్లో నాగరాజు గారు యూఎస్కి వెళ్తారు. నేను వచ్చే నెల నేను యూఎస్కి వెళ్ళాలి, నేను అక్కడ పర్మనెంట్గా సెటిల్ అయిపోతున్నాను ఇంకా, కాబట్టి మాకు 6 నెలలు కూలింగ్ పీరియడ్ అవసరం లేదు, నేను మళ్ళీ అక్కడి నుంచి రాలేను, ప్లస్ 6 నెలలు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఐ వాంట్ టు టేక్ ఎ డిగ్రీ ఫైనలీ అండ్ గో. నేను అక్కడ నా జీవితం మళ్ళీ నేను మొదలు పెట్టుకుంటున్నాను, అమెరికానో ఎక్కడో వెళ్ళిపోతున్నాను అని చెప్పి సరైన సాక్ష్యాలు దాన్ని చూపిస్తే అక్కడ కూడా కూలింగ్ పీరియడ్ ఎత్తేసే ఛాన్సెస్ ఉంటాయి.